నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల్లో, జిల్లా కేంద్రంలో ఏదైతే ఉందో అక్కడ ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. ఎందుకనంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సరైనటువంటి సౌకర్యాలు లేనటువంటి కళాశాలలు ఉన్నాయి. ముఖ్యంగా నైపుణ్యపరంగా ఎలాంటి ఇన్‌స్టిట్యూట్స్ లేవు. ఇతర రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ముఖ్యంగా స్కిల్ యూనివర్సిటీలు ఉన్నాయి. దాని ద్వారా వారు సాధారణంగా చదివేటువంటి విద్యతో పాటు ఒక స్కిల్ డెవలప్‌మెంట్ అనేది వారికి ఇష్టమైనటువంటి కోర్సుల్లో దానికి అప్లియేటెడ్‌గా జరుగుతుంది. కానీ తెలంగాణలో ఎక్కడ లేదు. ఇలాంటి సందర్భంలో జిల్లాకొక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయడం ద్వారా ముఖ్యంగా నిరుద్యోగ సమస్యను కూడా మనం తగ్గించవచ్చు. ఉపాధి కల్పించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. తద్వారా రాష్ట్రానికి పరిశ్రమలు ఎక్కువగా వస్తాయి. ఈ ఆలోచనతో ఆయన ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా విద్యాశాఖ, అలాగే పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ ఈ 3 శాఖల ఉన్నతాధికారులతో భేటీ నిర్వహించి ఒక చర్చ అయితే జరిగింది. అసలు ఏంటి సాధ్యాసాధ్యాలు ఎట్లా ఉంటాయి, మనం అక్కడ ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని. దానికంటే ముందు ఒక కమిటీ కింద ఫామ్ అయ్యి ఆ కమిటీ ఎక్కడైతే స్కిల్ యూనివర్సిటీలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితులను అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇవ్వండి. నెల రోజులు గడువు పెట్టారు. అంటే జనవరి నెలాఖరులోపు ఆ నివేదిక ఇస్తే దాన్ని బట్టి మనం ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద మళ్ళీ ప్లాన్ చేద్దాం అని చెప్పి ఒక నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించి కమిటీ కూడా ఫామ్ అయింది. త్వరలోనే కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్కిల్ యూనివర్సిటీల దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, ఎలాంటి కోర్సులు పిల్లలకు అందుబాటులో ఉన్నాయి స్టూడెంట్స్కి, ఇవన్నీ ఒక స్టడీ చేసి ఒక రిపోర్ట్ రూపంలో తయారు చేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి సబ్మిట్ చేయమని ఆదేశాలు జారీ చేశారు. ఈ బాధ్యతనంతా మొత్తం చూడటానికి ఒక కోఆర్డినేటర్గా అంటే ఒక అఫీషియల్ పర్సన్గా సిఎస్ శాంతకుమారి గారికి అప్పగించారు. ఇలాంటి నేపథ్యంలో ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గత 10 ఏళ్లలో నిరుద్యోగ సమస్యను పట్టించుకోవటంలో బీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా విఫలమైంది. కాబట్టి ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొద్దు. మనం ప్రజాపాలన దిశగానే అడుగులు వేయాలి. కాబట్టి మనం తీసుకునే ప్రతి నిర్ణయం కానీ, మనం చేసే అభివృద్ధి కార్యక్రమం కానీ, ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి అని చెప్పి ఇప్పటికే అధికారులకు అలాగే మిగిలిన మంత్రులకు, నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఇలాంటి సందర్భంలో తెలంగాణలో జిల్లాకొక స్కిల్ యూనివర్సిటీ అంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే వారు ఏ కోర్స్ చదివినా దానితో పాటు స్కిల్ అంటే నైపుణ్యం వచ్చేటువంటి కోర్సులను కూడా జాయిన్ చేసి దానికి సంబంధించి కొంతమందికి దాని బాధ్యతను అప్పగించి దాని ద్వారా క్యాంపస్ సెలక్షన్స్ జరగటం, వారి ఉపాధి అంటే కోర్సు పూర్తవగానే ఎవరైతే విద్యార్థి ఉన్నారో ఎక్కడా కూడా ఖాళీగా సమయం ఉండకూడదు, గడపకూడదు, వెంటనే ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.